ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వసు ఫుడ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి క్యారెట్ రైస్ అండి. క్యారెట్లో చాలా పోషకాలు ఉంటాయి కదా, కానీ పిల్లల చేత తినిపించడం అంటే చాలా కష్టమైపోతుంది. సో ఈసారి ఇలా ఈవినింగ్ పూట రైస్ కాంబినేషన్తో చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అంతేకాకుండా చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. బ్రేక్ఫాస్ట్ కూడా చాలా సింపుల్ అండ్ ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇక ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ హీట్ చేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసినటువంటి పచ్చిమిర్చి 2 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక 10 నుంచి 12 వరకు జీడిపప్పు కూడా వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటున్నాను. అవి వేగిన తర్వాత 1 కప్పు వరకు సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయలు కూడా వేసి వేయించుకోవాలి. కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నానండి. సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయలు అనేవి త్వరగా మగ్గిపోతాయి. ఉల్లిపాయలు కూడా వేగిన తర్వాత ఇందులోనే ఒక 1/2 కప్ వరకు సన్నగా తరిగిన టమాటో కూడా వేసి, టమాటో అనేది బాగా మగ్గిపోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 రెమ్మ వరకు కరివేపాకు, అలాగే 1 గుప్పెడు వరకు సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర కూడా వేసి బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో 1 కప్పు వరకు సన్నగా తురుముకున్నటువంటి క్యారెట్ అనేది వేస్తున్నానండి. క్యారెట్ అనేది శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇలా సన్నగా తురుముకున్నాను. మొత్తం అంతా కూడా బాగా వేగిపోయేంత వరకు వేయించుకోవాలి. అంటే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలా కూడా కొద్దిగా యాడ్ చేస్తున్నానండి. కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది కదా, మరి ఎక్కువగా యాడ్ చేయకూడదు. ఇది మొత్తం అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. రైస్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాస్ వరకు రైస్కి క్వాంటిటీ అనేది చెప్తున్నానండి. ఇప్పుడు ఒక అరగంట పాటు నానబెట్టుకొని ఉడికించుకున్నటువంటి రైస్ అనేది వేస్తున్నాను. రైస్ అనేది మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. రైస్ వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో వేయిస్తే సరిపోతుందండి. ఇప్పుడు మొత్తం అంతా కూడా బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, ఎంత సింపుల్ అండ్ ఈజీగా క్యారెట్ రైస్ అనేది రెడీ అయిపోయింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు.